నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. బాన్స్వాడ ఆర్టీఏ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2026 ప్రత్యేక కథనం. నేడు మనం ఒక అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతిరోజు మనం పేపర్ తిరిగేసిన, టీవీ ఛానల్స్ చూసిన మనకు కనిపించే వార్త రోడ్డు ప్రమాదం, ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తి క్షేమంగా తిరిగి వస్తాడన్న నమ్మకం లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ప్రతి ప్రయాణం సురక్షితం కావాలి. ఈ లక్ష్యంతోనే బాన్స్వాడలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా రవాణా అధికారి జె శ్రీనివాస్ దిశానిర్దేశంతో స్థానిక ఆర్టీఏ యూనిట్ ఆఫీసులో జరిగిన ఈ అవగాహన సదస్సు విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గడిచిన కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. దాంతో పాటే రోడ్డు ప్రమాదాల తీవ్రత కూడా పెరుగుతుంది. కేవలం అజాగ్రత్త, అతివేగం, నిబంధనల పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. ఈ నేపథ్యంలో బాన్స్వాడ సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ ఈ సదస్సులో ప్రజలకు కళ్లు తెరిపించే నిజాలను వివరించారు. ఈ సదస్సులో మహమ్మద్ రఫీ ప్రస్తావించిన అత్యంత కీలకమైన అంశం గోల్డెన్ అవర్. ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలో బాధితుడికి సరైన ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి చేర్చగలిగితే 80% ప్రాణాలను కాపాడవచ్చని ఆయన శాస్త్రీయంగా వివరించారు. రక్తం కారిపోకుండా అడ్డుకోవడం, శ్వాస ఆడుతుందో లేదో గమనించడం వంటి చిన్న చిన్న మెలకువలు ఒక నిండు ప్రాణాన్ని నిలబెడతాయని ఆయన నొక్కి చెప్పారు. చాలా మందికి ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సాయం చేయాలని ఉన్న పోలీసులు విచారణలు, కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనకడుగు వేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గుడ్ సమారిటన్ చట్టం గురించి మహమ్మద్ రఫీ క్షుణ్ణంగా వివరించారు. సాయం చేసే వారిని పోలీసులు వేధించకూడదు. మీరు మీ పేరు, వివరాలు చెప్పకపోయినా పర్లేదు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడే వారికి నగదు పురస్కారాలు మరియు ప్రశంస పత్రాలను కూడా అందిస్తుంది. మీరు చేసే ఒక చిన్న సాయం ఒక కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుతుందని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం ఉపన్యాసాలే కాకుండా వచ్చిన వారందరిలో బాధ్యతను పెంచేలా రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. నేను ఎల్లప్పుడూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరిస్తాను. వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడను. మద్యం సేవించి వాహనం నడపను. అతి వేగాన్ని నియంత్రించి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తాను అంటూ అందరూ కలిసి చేసిన ప్రతిజ్ఞా కార్యక్రమానికి ఒక భావోద్వేగ ముగింపును ఇచ్చింది. ఈ కార్యక్రమంలో కేవలం అధికారులు మాత్రమే కాకుండా స్థానిక వాహనదారులు, ఆటో డ్రైవర్లు, యువత మరియు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీఏ సిబ్బంది ప్రతి ఒక్కరికి కరపత్రాల ద్వారా రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. లైసెన్స్ పొందడం ఎంత ముఖ్యమో రోడ్డుపై క్రమశిక్షణతో ఉండడం అంతే ముఖ్యమని ఈ సదస్సు చాటి చెప్పింది. చూసారుగా, రోడ్డు భద్రత అనేది కేవలం ఆర్టీఏ అధికారుల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. మనం ఇంటి నుండి బయలుదేరినప్పుడు మన కోసం మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారని గుర్తుంచుకుంటే ఖచ్చితంగా వేగం తగ్గుతుంది, జాగ్రత్త పెరుగుతుంది. బాన్స్వాడ ఆర్టీఏ యూనిట్ ఆఫీస్లో జరిగిన ఈ అవగాహన సదస్సు నిస్సందేహంగా ప్రజల్లో గొప్ప మార్పును తీసుకువస్తుందని ఆశిద్దాం. మీరు కూడా నేటి నుండి ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ సురక్షిత ప్రయాణం, సుఖమయ జీవనం. ఈ వార్తా కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.